Adirle. పదిహేడు 18 సంవత్సరాలుగా పొడుగుబడి మెయిన్ రోడ్లో జిఎంఆర్ ఇండస్ట్రీస్ పేరుతో వాటర్ ప్లాంట్ నడుపుతున్నాను. కానీ ఈరోజు నా ప్లాంట్ నందు నేను లేని సమయంలో ఆర్ఎండ్బి అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి అక్రమంగా నా ఆస్తిని మొత్తం ధ్వంసం చేశారు. దాన్ని మొత్తం ప్లాంట్ మొత్తం నా జీవనాధారమైన నాకు సంబంధించిన నా ప్లాంట్ని మొత్తం అంతా ధ్వంసం చేసి నా ఆస్తి మొత్తం నష్టపరిచారు. దీని మీద ఎవరైతే నష్టపరిచారో వాళ్ళ అధికారుల మీద చర్యలు తీసుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద నేను చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను. ఇదే ప్లాంట్ మీద ఆల్రెడీ స్టే కూడా ఉంది. ఆ స్టేని కూడా ధిక్కరించుకొని దాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు కోర్టు ధిక్కారణ కింద వాళ్ళు ఆలోచించుకొని ధ్వంసం చేసి అవతల పడేశారు. మొత్తం మిషనరీస్తో పాటు ఎలక్ట్రికల్ సంబంధించిన దగ్గర నుంచి మిషనరీతో పాటు అన్నీ ఎవరు తీసి పక్కన పెట్టుకుందామన్నా కూడా సమయం ఇవ్వకుండా వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొచ్చే ప్రొక్లైన్ల ద్వారా మొత్తం ధ్వంసం చేసి అవతల పక్కన పడేశారు. అప్పటికి నాకు ఉదయం నుంచి నన్ను హింస పెడుతుంటే అతి తొందరలో నాకు ఇది కావాలని చెప్పేసి ఈరోజు నా స్టే మీద కూడా ఉన్నా కూడా మళ్ళీ లంచ్ మోషన్ కింద మూవ్ చేసుకొని ఈరోజు ఆర్డర్ తెచ్చినా కూడా అది చూసి ఆ నోటీస్ వచ్చిందని చెప్పేసి నా మీద కోపంతో ఇంకా చర్యలు మళ్ళీ వెళ్ళి ధ్వంసం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నా పట్టా ల్యాండ్లో కూడా వచ్చేసి ఇంకొక ధ్వంసం చేసి అవతల పక్కన ఇచ్చేశారు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పటి వరకు డ్యామేజ్ అయిన ప్రాపర్టీ వరకు లెక్కేసుకుంటే కూడా 25 నుంచి 30 లక్షల దాకా డ్యామేజ్ అయిన ప్రాపర్టీ వస్తుంది. నాకు దయచేసి వాళ్ళు ఎవరైతే అక్రమంగా పాల్పడ్డారో ఆ అధికారుల చేత నాకు కట్టించవలసిందిగా కోరుతున్నాను.